ఓం నమో వెంకటేశాయ. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను సెప్టెంబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్‌లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్‌లకు సంబంధించిన డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్‌లో విడుదల చేయనుంది. అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్‌లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన డిసెంబర్ నెల ఆన్లైన్ కోటాను సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్లైన్‌లో విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను సెప్టెంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్‌లో విడుదల చేయనుంది. డిసెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్‌లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలో డిసెంబర్ నెల గదుల కోటాను అంటే అకామిడేషన్‌ను సెప్టెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్‌లో విడుదల చేస్తారు. సెప్టెంబర్ 27వ తేదీన తిరుమల తిరుపతి శ్రీవారి సేవ కోట ఉదయం 10 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్‌లో విడుదల చేయనున్నారు. ttdevastanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు విజ్ఞప్తి చేసింది. సెప్టెంబర్ 6వ తేదీ తిరుమలలో శ్రీవారి భక్తులకు తిలకధారణ కార్యక్రమాన్ని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు గారు ప్రారంభించారు. తిరుమల ఏటీసీ సర్కిల్ వద్ద ఈవోకు, భక్తులకు శ్రీవారి సేవకులు తిలకధారణ చేశారు. తిరుమలలో భక్తులకు తిలకధారణ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, శ్రీవారి సేవకులు తిరుమలలోని ఏటీసీ, సుపథం, శ్రీ వరాహస్వామి ఆలయం, కళ్యాణకట్ట, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 మరియు 2 గేట్ల వద్ద నిరంతరాయంగా తిలకధారణ చేస్తారని ఈవో గారు తెలియజేశారు. ఈసారి మీరు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు శ్రీవారి సేవకుల వద్ద తిలకధారణ చేయించుకోవడం మర్చిపోకండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.